ఆధ్యాత్మిక గురువు హ్మ్. మన చిరంజీవి స్వామివారు తరచూ వివాదాల్లో ఉంటారాయన. అవునండి. ఎందుకో మరి ఆయనకి ఆ వివాదాల ద్వారా అది ఫేమ్ అవ్వాలనుకుంటాడా? మరి దాని ఏం ప్రయోజనమో నాకు తెలీదు గానీ, సడెన్‌గా ఆదిశంకరాచార్యుల వారి మీద పడ్డారు. ఆ! ఆయన్ని అవమానిస్తూ అసలు ఈ శైవాన్నే ఏదో కించపరుస్తున్నట్టుగా, కక్ష కట్టినట్టుగా బిహేవ్ చేస్తుంటాడాయన. అవునండి. ఏంటి సార్ ప్రాబ్లమ్ ఆయనకి? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరం శ్రీ గురు సర్వకారణభూతాం శక్తి. అంటే గురు పరంపరలో ఉన్నప్పుడు గురువు అన్నప్పుడు ఎవరైనా గురువే. బాల్యంలో మనకు విద్య నేర్పిన ఆయన గురువు, తండ్రి గారు గురువు. ఆ రకంగా శ్రీ విద్యలోకి వచ్చినప్పుడే గురు పరంపర ఉంటుంది. ఈ గురు పరంపరలో ఏంటంటే ఒకసారి నారాయణం సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం శ్రీ గురు సర్వకారణ భూతాం శక్తి అంటాం. అంటే అన్ని భూతాల్లో అంటే మనకు ఇక్కడ ద్వైత్వము అద్వైతము అనే విధానం లేకుండా ఒక గురు పరంపరని శంకరాచార్యులు వారు మనకు అందించారు. ఈ గురు పరంపరలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇక భగవంతుడు ఒక్కడే అనే ఒక భావన వచ్చేస్తుంది. అవును. అందులో 2, 3 రకాలు ఉంటారు అనే భావన రాదు. అవును. శైవులు వేరు, వైష్ణవులు వేరు అనే పరంపర ఇక్కడ మనకు కనిపించదు శ్రీ విద్యలోకి వచ్చిన తర్వాత. భగవతత్వం అంతా ఒకటే. భూలోకం విశ్వంలో ఉన్నది ఒకటే శక్తి అని ఒక భావంతో మనం ముందుకెళ్తుంటాం. ఇలా ఉంటున్నప్పుడు మనం హిందుత్వంలో కానీ హైందవ సాంప్రదాయంలో కానీ ఇటువంటి రకరకాలుగా భగవంతుడు పూజించే విధానాలు రకరకాలు ఉన్నాయి. చాలామంది అమ్మవారిని పూజిస్తారు, అయ్యవారిని పూజిస్తారు, గ్రామదేవతను పూజిస్తారు, లేకపోతే మీరు బతుకమ్మను పూజిస్తుంటారు. రకరకాల అవును. దేవతలందరినీ మనం ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు పూజిస్తారు. కదా! సో ఇది ఒక పద్ధతిలో వెళ్ళడానికి కూడా మన పూర్వీకులు ఎంతోమంది ఎన్నో రకాల విధానాలను నేర్పారు. అలాగే మీరు అన్నట్టు ఆదిశంకరాచార్య వారి యొక్క అనుగ్రహంతోని ఆయన యొక్క అనుగ్రహం వలన మనకి ఈరోజు మన భారతదేశం మనం ఉన్నామంటే సుభిక్షంగా ఉంది ఏమాత్రం ఇలా. అందులో రైట్. అతిశయోక్తి లేదు. అవును. ఈయన చిరంజీవి గారు ఉన్నారు అంటున్నారంటే నేను ఆయన ఒక దండం పట్టుకుని కాషాయ వస్త్రంలో ఆయన నడుస్తున్నారంటే అలా ఉన్నారు అంటే ఎవరైనా భగవత్ స్వరూపంగానే మనం భావిస్తాం. అంటే త్రిదండ అంటారు ఆయన్ని. సో అవును. ఆ దండం పట్టుకుని ఆయన నడుస్తున్నారు అంటే భగవత్ స్వరూపంగా ఎన్నో రకరకాల మంచి పనులు ఆయన చేయడము, విద్య అనుకోండి, అలాగే మనకు వేదం అనుకోండి, రకరకాల భాషలన్నీ చేసి విద్యార్థులు ఎన్నో రకంగా ఉన్నత శిఖరాన్ని తీసుకెళ్ళడానికి ఆయన కారకత్వం వహించి ఎన్నో చేస్తున్నారు. అవ మంచి పనుల గురించి మనం అవును. ఎప్పుడు మనం మాట్లాడడం తప్పు పట్టేదేం లేదు. పట్టేది ఆ! లేదు. కానీ త్రిదండం అనిన తర్వాత ఆ దండం పట్టుకున్న తర్వాత ఆయన కాషాయ వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన దైవత్వం గురించి ఈ ఎటువంటి భాషణ చేయకూడదు. హ్మ్. ఇప్పుడు నేను మాట్లాడొచ్చు. నాకు అవును. అలాంటి రూల్స్ ఏం లేవు. నేనేదో అలా చిన్న జ్యోతిష్యుడిని, ఏదో జాతకం చూస్తాము. ఎవరైనా డే టు టైం ప్లేస్ ఇస్తే దాని ప్రకారం మనము దశలు ఏమి నడుస్తున్నారు, గోచారం ఎలా ఉంది, గ్రహచారం ఎలా ఉంది, ఈ కాంబినేషన్స్లో ఎవరికి ఎలాగుంది అని చూసుకుని చెప్పుకుని పోతుంటాం. ఇప్పుడు ఆయన జాతకం తీసి చెప్పమన్నా మనం చెప్పేయగలుగుతాం. చెప్పాలి ఇప్పుడు ఆయన చెప్పాలి కూడా జాతకం. చెప్పాల్సి అసలు వస్తుంది. ఇన్ని వివాదాలు అదే ఎందుకొస్తున్నాయి ఆయన అదే జాతకంలో అని. చెప్తున్నాను. కానీ ఆయన త్రిదండం అని చెప్పుకుని ఆ దండాన్ని ఒకటి పట్టుకుని ఆయన కాషాయ వస్త్రంలో మొత్తం నడక అంతా అదే ఉన్నప్పుడు అంటే భగవత్ స్వరూపంగా మనం భావించి ఆయన దగ్గరికి అందరూ భక్తులు వస్తుంటారు. అటువంటి వాణి యొక్క వాక్లో నుండి ఒక స్టేజ్ మీద ఇటువంటి ఆయన ఒక సంవత్సరం మనం యానివర్సరీ ప్రోగ్రామ్స్లో ఇవన్నీ జరిగాను విన్నాను అవును. 6వ తారీఖు నాడు. అవును. సో అటువంటి ప్లేస్లో ఆయన విష్ణు శివుడు వేరు అనే తత్వంతో ఆయన మొదటి నుంచి శివద్వేషిగానే మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాము. అవును. సో ఈ రకంగా మాట్లాడటం అనేది ఆయనకి అది సరైనది కాదు. కదా! ఏదో శిష్యులు సరదా మాట్లాడే వేరే సంగతి, లేకపోతే మైక్ తీసి పక్కన పెట్టి ఏదో మనతో సరదాగా మాట్లాడుతూ అది వేరు. ద్వైతం గురించి మాట్లాడాను, నేను విష్ణు స్వరూపం ఆయన, నువ్వు శివస్వరూపం నాకు, ఇలాగ ఏదైనా హాస్యాస్పదంగా మాట్లాడారంటే అది వేరే. కానీ అదే పనిగా అంటే నోరు జారి మాట్లాడారా అంటే అది కూడా కాదు. కాదు. అలాగని పొరపాటున మాట్లాడేశారా అంటే అది కూడా కాదు. ఆ యొక్క సబ్జెక్ట్ని తీసుకుని విశేషంగా ఆదిశంకరాచార్య వారి యొక్క సబ్జెక్ట్ని తీసుకుని ఆయన విష్ణు స్వరూపం, విష్ణు యొక్క అంశము అన్నట్టుగా చెప్పుకుంటూ ఈ 4 పీఠాలు ఆయన ద్వారా జరగలేదని చెప్పి, స్థాపన జరగలేదని చెప్పి ఒక మాట అనేసి శివతత్వంలో ఉన్న చాలామంది యొక్క మనోభావాల మీద ఒక విపరీతమైన ద్వేషం పెంచేటట్టుగా అంటే ఆయన మీద ద్వేషం పెరిగేటట్టుగా కరెక్ట్. చేశాడని నాకు అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే మేము ఇందాక నేను చెప్పాం మొదట ఆరంభంలో సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరపరవనం. అలాగే నారాయణం శమారం అంటే ఒకటి శివుడి గురించి మనం చెప్తున్నాం, విష్ణువు గురించి కూడా మనం చెప్తున్నాం. మా గురు పరంపరలో శివుడికి విష్ణువుకి పెద్ద వ్యత్యాసం లేదు. ఇలా మా గురువులు మాకు నేర్పారు.
మా గురువుగారు అంపోలు రుద్రకోటేశ్వర శర్మ గారు ఇదే మాకు నేర్పారు. ఓకే. గురు పరంపరలో ఉంటే నాయన ఇది చదవాలి, హ్మ్. మన శ్రీ విద్యలో ఈ విధంగా ఉంటుంది. అలాంటిది ఆయన ఆ స్థాయిలో ఉండి ఆ ఇద్దరికి తేడా ఉంది అనే భావంతో బయట చెప్పడం అన్నది అది కరెక్ట్ కాదు. హ్మ్. అది ఏమాత్రం మనం ఏకీభవించవలసిన విషయమే కాదు. దానికి అలా చెప్పడానికి ఏమైనా కారణాలు ఉంటే అలా చెప్పేసి ఊరుకోకుండా దానికి అంతరార్థము వివరణ అంతా అవును. విశేషంగా చెప్పగలిగితే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే కారణమా, సరే దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాము, మనం ముందుకెళ్ళచ్చు. అవును. జస్ట్ ఒక 4 మాటలు అనేసి కథం. ఈ పీఠాన్ని ఆయన స్థాపించలేదు, దానికంటే ఇంకా రకరకాలుగా ఆయన అవును. గురించి మాట్లాడి చేసేదంటే అలా అక్కడ ఆపేయకుండా, అంటే ఆయన అంటే నాకు ద్వేషం లేదండి బాబు, అదిలేండి ఏదో సార్. మీరు అంటే పిలిచి అడిగారు ఎవరికి కదా ద్వేషం చెప్పడం లేదండి. ఆయన తప్ప గొప్ప అసలు వ్యక్తి. గొప్ప వ్యక్తి మనకెందుకు ద్వేషం లేదు, అలాగని ఆయనతో మనం గొడవపడే పరిస్థితి కూడా అంటే కాదు. ఈయన ఆదిశంకర్ అవుతా అనుకుంటున్నాడా ఏంటి? ఈయన మరి ఆదిశంకరాచార్యులు అవుదాం కాదు, అనుకుంటున్నాడా? ఇప్పుడు ఈయన ఇది ఒకటే కాదండి, చాలాటి వివాదాల్లో ఆయన చాలా. ఇలాంటి మాట్లాడడం అనేది మనం చాలా. చూస్తున్నాం. అవును. ప్రతిసారి ఏమవుతుందంటే మన దాంట్లో కూడా మనకి ఏమవుతుందంటే ఇది, అంటే మీరు ఆ కోణంలో ఆలోచించారో నాకు తెలియదు కానీ, హ్మ్. ఈ ఈ యుద్ధము, ఈ కొట్లాట్లు, ఇటువంటి మాటలు జరుగుతున్న సమయంలోనే మూడో వ్యక్తి వచ్చి మన మధ్య చేరడం జరుగుతుంది, మనని విభేదాలు చేయడానికి అవకాశం ఉంటుంది. డివైడ్ అండ్ రూల్ కదా. పాలసీ అనేది కదా. బ్రిటిషర్స్ కాలంలో ఉంది. అవును. ఇప్పుడు మనం ఆల్రెడీ భయపడుతున్నాం, ఆదివారం చూస్తే భయపడుతున్నాం, శుక్రవారం చూస్తే భయపడుతున్నాం. ఎగ్జాక్ట్లీ. మీకు అర్థమైపోయింది కదా ఏం అర్థమైపోయింది. చెప్పాలనుకుంటాం. అర్థమైపోయింది. సో ఈ రెండు చూసి భయపడుతున్నప్పుడు ఎప్పుడు అవకాశం వస్తుందా మన మీద, మధ్యలో ఒక బ్రేక్ చేసి విడదీసి ముందుకు ఎలా వెళ్దామనే ఆలోచనలో వాళ్ళు ఉంటుంటే, ఇప్పుడు ఈయనే స్వయంగా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, ఎందుకంటే దీని గురించి మనం వివరంగా ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు నేను మాట్లాడే శక్తి నాకు లేదండి. నిజం చెప్పాలి, మా గురువు గారు, గురు పరంపర ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి అలా కూర్చున్నారంటే ఆయన ముందు అంతకంటే గొప్పగా చెప్పగలరు. సమ్మక్క సారక్కల్ని కూడా అవమానించాడు. అదొక వ్యాపారం అంటాడు. మరి ఈయన సమతామూర్తిని పెట్టుకొని చేస్తుంది ఏంటంటే టికెట్ వసూలు చేసి ఈయన చేసేది డబ్బు ఎక్కడైతే వసూలు చేస్తామో వ్యాపారమేనండి కదా. ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు మన భక్తితో ఏదైనా మనం ఇస్తున్నాం అంటే అది వేరే సంగతి. డైరెక్ట్ ఇది టికెట్ కాకుండా వసూలు చేస్తున్నాడు ఆయన. అదో రకమైన దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఆయన చేస్తున్న వ్యవహారం కింద అది కనబడుతుంది తప్ప, అఫ్కోర్స్ నేను ఇప్పటివరకు వెళ్ళలేదండి ఆయన దగ్గరికి. అక్కడ అఫ్కోర్స్ 2-3 అకేషన్లో ఆయన నేను కలిశాను. బట్ ఈ యొక్క సమత ఏదంటే అక్కడికైతే నేను వెళ్ళలేదు. అప్పుడే నేను దగ్గరలోనే ఉంటాను, ఓఆర్ఆర్ దగ్గరలోనే మా ఉండేది కూడాను. బట్ ఎప్పుడు అక్కడ వెళ్ళలేదండి. బట్ ఏంటంటే ఆయన దానికి డబ్బులు వసూలు చేసి అందరి దగ్గర ప్రోగ్రామ్ అన్నిటికీ చూపించడానికి, ఆ శిల్పాలు చూపించడానికి మీరు చెప్తుంటే కాకుండా అంతే చాలా మంది కదండి. చెప్పిన విషయాలేనండి. సో అదొక రకంగా మళ్ళీ మీరు చెప్పిన సమ్మక్క సమ్మక్క సారక్క సారక్క గురించి ఈ రకంగా కొన్ని మాట్లాడడం. కోట్ల మంది మొన్న చూసాం అవును. కదండి. అయ్యో మన కుంభమేళా సరహాలో జరిగే అంత ఎంత గొప్ప బ్రహ్మాండం. జాతరని ఏమండి? నువ్వు వ్యాపారం అంటావు, లేదంటే వాళ్ళు దేవతలా అంటావు. ఏంటండి అసలు? స్వయంగా మన ముఖ్యమంత్రి గారు వెళ్తుంటారు, మన మినిస్టర్స్ వెళ్తుంటారు, కొన్ని అక్కడక్కడ కోట్ల రూపాయలండి. వెళ్తుంటారు, వాళ్ళు నమ్మి వెళ్తారు. ఆ బరువు తగ్గట్టుగా బెల్లం బంగారం చెప్పి ఇస్తారు. అదొక భక్తి అండి, అది భావనండి. ఇప్పుడు ఏం లేదు, మనకు హిందూ సంప్రదాయంలో ఏంటంటే చెట్టుకి మొక్కుతాం, పుట్టకు మొక్కుతాం, రాయికి రప్పకు దేనికైనా మొక్కుతాం. అలాగే విశ్వసర్పమైన నాగ దేవతను మనం పూజిస్తాము, కోతిని పూజిస్తాం, అన్నిటిని పూజిస్తాం. మీరు అన్నాడు కోతిని అంటే మన ఆంజనేయ స్వామిని అనుకుని పూజిస్తాము. దేన్ని వదలట్లేదండి, ప్రకృతిలో దొరికే ప్రతి చెట్టుని పూజిస్తామండి. మరి వృక్షాన్ని ఎంత అద్భుతంగా పూజిస్తాం, మనకి మర్రి చెట్టుని, వేప చెట్టుని, అలాగే రావి చెట్టుని, అన్నిటిని గరికను కూడా మనం దేవుడి ముందు పూజిస్తామండి. ఇంతకంటే అంతగా మనం పూజించే పరిస్థితి తెలుసుకుని ఇవన్నీ ఆయన తెలియని విషయాలే మరి కాదండి. మాంసం తినేవాడు పంది అంటాడు, కుక్క అంటాడు. అసలు ఆయన నోటికి హద్దు పద్దు లేకుండా మాట్లాడతాడు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే, మీరు అన్నట్టుగా ఆయన డే టు టైం చూసి నా జాతకం ఒక్కసారి ఆయన జాతకం చూడండి గురుగారు. చూడాలి. ప్రస్తుతానికి దాన్ని ప్రిపేర్ అయిన రాలేదు, జాతకం చూసి రాలేదు. మీరు ఈ ప్రశ్నలు అడుగుతారు నాకు తెలియదు, నేనే సరదాగా ఒకసారి వచ్చి కలుద్దాం మిమ్మల్ని అనుకున్నాను. మీరు ఈ ప్రశ్నలు అడిగారు, సంధించారు, బాగానే ఉంది. కానీ ఏదైనా ఇలా వివాదాస్పదమైన మాటలు మాట్లాడడం ఒక స్టేజ్ మీద మైక్ పట్టుకుని, అటువంటి గొప్ప వ్యక్తి, మనం గొప్ప వ్యక్తి అంటున్నాను, నేను చిన్న వ్యక్తి మరి చిన్న వ్యక్తి కాదు కదండి. అనే అంత గొప్పవాడిని కాదు, నిజంగా చెప్పాలని అంత గొప్పవాడిని కాదు. బట్ ఏదో శాస్త్రం కొద్దిగా తెలుసు, జ్యోతిష్యంలో కొంచెం ముందు ఒక అడుగు ముందు వేసాను, గురువుల యొక్క ఆశీస్సులతో ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి సరే నాకు తెలిసిన 2-3 విషయాలు మీరు అడిగారు కాబట్టి చెప్పడానికి వచ్చాను తప్ప ఆయన్ని కించపరిచేందుకు గొప్పవాడిని కాదు. కానీ ఇలాగా శివత్వం వేరు, వైష్ణవ స్థితి వేరు అన్ని వేరు రకాలుగా మాట్లాడి ఇద్దరి మధ్య విభేదాలు తీసుకునే పరిస్థితి కానీ చేస్తే మాత్రం ఈ ఇద్దరి మధ్య ఇంకో మూడో వ్యక్తి దూరే అవకాశం ఉంది. దీనివల్ల దేశానికే నష్టం అవుతుంది. ఇప్పుడు చతురామ్నాయ పీఠాలు ఉన్నాయి, వారు స్థాపించినవి, ఆదిశంకర్లు పాటించినవి, వాటిని అవమానించినట్టే కదండి. ఇప్పుడు ఈ దేశ ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి అవి ఒక పెట్టని కోటలు అవి. ఎందుకంటే మేము ఇప్పుడు గురు పరంపరలో చెప్పుకుంటాం కదా, ఇవన్నీ చెప్పుకుంటే ఇప్పుడు వీళ్ళు గురు పరంపర ఉన్న వాళ్ళందరూ చేస్తుంది కరెక్ట్ కాదని ఆయన చెప్తున్నట్టు అర్థం. అంతే కదండి. అది చాలా పెద్ద విషయం. పంచాయతీలు తెలియదు అంటాడు,
నిజంగా అసలు లేదండి. ఇప్పుడు ఆయన చాలామంది ఖండిస్తున్నారు గానీ, ఖండించడం ఎలా ఉండాలంటేనండి, ఒక మారు ఆయన ధైర్యంగా ఆయన ముందెళ్ళి మాట్లాడే శక్తి ఎస్ లేదండి చాలామందికి. ఎస్ తర్వాత మన దాంట్లో కూడా చాలా గొప్ప వ్యక్తులు, మన ఆంధ్ర రాష్ట్రం ముద్దుబిడ్డలు నలుగురున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. వాళ్ళు మాట్లాడాలి అలాగే నిజంగా. గరికపాటి గారున్నారు. అవును. అలాగే మనం చూసుకుంటే షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. ఎస్ ఇటువంటి గొప్ప వ్యక్తులు, ముద్దుబిడ్డలు మనం ఆంధ్ర రాష్ట్రానికి అవును అవును భగవంతుడు మనకి ఇచ్చాడు. అవును అటువంటి ముద్దుబిడ్డలు చక్కగా ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాటిలో వాళ్ళు స్పందించాలని ప్రయత్నం చేయరండి. ఎందుకు చేయరంటో నాకు తెలియదు కానీ స్పందించరు వాళ్ళు ఎక్కువగాను. కానీ అటువంటి బిడ్డలు ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర అన్న తెలంగాణ అన్న అంతా ఒక ఒకటే అనుకోండి. తెలుగు అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి అవును తెలుగు అవును రాష్ట్రాల్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎన్నో విషయాలు మనకు చెప్తారు. కానీ అవును ఎక్కడ ఒక ప్రవచనంలో కానీ ఒక మాటలో కానీ మాట దొర్లి పొరపాటున మాట్లాడడం అనేది జరగదండి వాళ్ళకి. అవును ఏ విషయం మాట్లాడో ఆ విషయం చక్కగా ఎంతో విశేషంగా చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతారు వీళ్ళు కానీ ప్రవచనం మీ చెప్పేటప్పుడు. స్మార్త సాంప్రదాయం స్మారక అంటారా మీరేదో చెయ్యాలి అసలు యాక్చువల్ దీని మీద చర్చ జరగాలి చర్చ ఎందుకంటే జరగాలంటే ఇది ఖచ్చితంగా తరచూ జరగాలి. జరుగుతుంది కానీ ఇప్పుడు ఇది మొదటిసారి నేను మాట్లాడుతున్నాను కానీ బట్ ముందు అందరినీ గ్యాదరింగ్ ఆ, చేసి ఈ అది విషయం తరచూ మీద ఒక జరగాలండి అది ముందుకు వెళ్ళాలండి. ఎందుకంటే ఆయన ఒకసారి కాదు చాలా సార్లు అవును ఇలాంటి విశేషంగా అవును ఇలాగ మాట్లాడడము, తర్వాత కామ్ అయిపోవడం, మనమేమో టీవీలో చర్చ చేయడము, ఆయన చర్చించుకోవడం గురించి మాట్లాడడం, ఇక మళ్ళీ ఇదే దీని గురించి జరుగుతుంది. మాట్లాడాయని మళ్ళీ ఆయనకి మరి మాట్లాడండి అది చూడండి ఇది జరుగుతుంది. ఏదైనా ఈ విషయాన్ని మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాము. వీటిని ముందుకు వెళ్ళకుండా దానికి ఎందుకు ఒక సమాధానం ఆయన క్లియర్గా చెప్పాలి. అది దాని వివరణ ఆయన చెప్పాలి. ఎందుకు అలా మాట్లాడారు సంగతి చెప్పాలి. కోర్స్ చాలామంది యూట్యూబ్లో టీవీ ఛానల్స్లో అవును డిస్కస్ చేస్తున్నారు కానీ అవును వివరంగా ఆయన చెప్పగలిగితే మనకు బాగుంటుంది. అందులో అర్థం బాగుంటుంది ఏంటి, పరమార్థం ఆయన ఎందుకు ఇలాగన్నారు. ఇదే మాట ఆయనకు తెలిస్తే ఇప్పుడు ఆయనకి 60 ఏళ్ళు దాటిన తర్వాత మాట్లాడే బదులు 32 సంవత్సరాలు చెప్పగలగాలి కదా. అవును అవును అది కూడా ఉంది కదండి. అవును తర్వాత అది కూడాను శంకరాచార్యులు వారు 32 సంవత్సరాలకి అలా వెళ్ళారు, మనకి వెళ్ళిపోయారని కనిపించలేదు అని అంటే అది దేని బేస్ చేసుకుని ఆయన అంటున్నారు అది అని మనకు తెలియదండి. ఇప్పుడు విద్యారణ్యుల వారా అవునండి. ఆయన ఆయన స్థాపించిన స్థాపించి విచారించిన వాళ్ళు అసలు ఆయన స్థాపించారు. ఈ పరంపరలో 17వ వాడని కూడా చెప్తారు 17 వారు అని చెప్పారు. అలాంటిది మరి అటువంటిది పరంపర నడుస్తుంటే 17 వారు ఆయన స్థాపించారంటే మరి అది అంత ఇలా ఎవరు చేయలేదని అంటే అది కరెక్ట్ కాదు. లాజిక్ లేదు కదా ఇందులో లాజిక్ ఏం లేదు. ఏదైనా ఆయన అన్న మాటని ఆయన వెనక్కి తీసుకోమని నేను అన్న కానీ దానికి అర్థం ఏంటి, వివరణ ఇవ్వాలి వివరణ ఏంటి ఆయన ఇవ్వగలిగితే మాత్రం డెఫినెట్లీ దాని మీద డిబేట్ పెట్టుకోవచ్చు, డిస్కస్ చేయొచ్చు. ఇంకా మహా మేధావులు ఉన్నారండి ఇవి అంతే డిస్కస్ కదండి చేయడానికి. అవును వాళ్ళందరినీ కూర్చోబెట్టచ్చు. కానీ ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇవంతా పైనుండి ఆదివారం శుక్రవారం మనుషులు ఏంటంటే చూసి నవ్వుకుంటారండి. అంతే కదండి ఎలా నవ్వుకుంటారంటే మీరు ఇంతేరా, మీరు కొట్టుకోవడంగా పుట్టారు, అంతే తిట్టుకోవడంగా పుట్టారు, అవును మీరు సాధించుకోవడానికి పుడతారు, అసలు మీకు ఏంట్రా అని అప్పటికే ముక్కోటి దేవత మనకు ఉన్నారు వెనకాల. ఉన్నారు ఈ దేవతలు ఇంతమంది ఉన్నారని 100 మాటలు ఆల్రెడీ అంటూనే ఉంటారు. అవహేళన చేస్తూనే వాళ్ళు ఉంటారు హేళన చేస్తూనే ఉంటారు. అవును ఇంకా ఇలాంటి పీఠాధిపతులు కాకపోయినా ఇలాంటి వ్యక్తులు స్వామీజీ వీళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఇంకా మీకేముందిరా రేపు పొద్దున్న మేము బయటకు వెళ్ళినా మా వద్ద అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతే కదండి ఏమంటే గురువు గారు ఆయన అలా మాట్లాడారంటే ఇప్పుడు మీ స్టూడియోకి వస్తుంటే బయలుదేరుతుంటుంటే మా వాళ్ళు ఏదైనా మీ వీడియోలు చేశారండి, స్వామి ఇలాగన్నాడు సార్, చిరంజీవి స్వామి గారు మీకు దీని ఏమైనా అభిప్రాయం ఉందా, మీకేమైనా తెలుసా, నాకేం తెలుస్తుంది దీని గురించి చెప్పండి, నేను ఏదో రామకృష్ణ అనుకుంటే జ్యోతిష్యం చెప్పుకుంటాను, మీకేం తెలుసా అంటే రైట్ రైట్ మీకు సార్ ఆయన జాతకం ఇక తెలియదా అదే అని అడిగారండి. ఆయన విజ్ఞతకే వదిలేద్దాం ఈ ఆయనకే విషయాన్ని వదిలేయడం better. ఆయనకే వదిలేసి ఆయనకి చూద్దాం వదిలేసి మనం మరి మాట్లాడుకుంటే బాగుంటుంది. రైట్ ఏదైనా మీరు ఆ ఇంట్రెస్ట్ ఉందని కాబట్టి మీరు ఏమైనా ఆయన డే టు టైం పట్టుకుని రాగలిగితే తప్పకుండా తప్పకుండా మనం ఆయన పట్టుకొస్తానండి జాతకం ఆయన చూడొచ్చు. చూద్దాం ఆ చూద్దాం పాయింట్ ఆఫ్ వ్యూలో వదలండి, అదే అండి డెఫినెట్గా చూద్దాం. చేద్దాం తర్వాత నాకు ఈయనకి ఉన్న చిన్న పరిచయం ఏదంటే ఇప్పుడు విశాఖపట్నం సింహాచలం ఆ ప్రదేశంలోనే ఆయన చిన్న వయసు, నేను 16-17 సంవత్సరాల రోజులు ఆయన అక్కడ నేను చూసేవాడిని అక్కడ అచ్చా 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 ఓకే టైంలో అన్నమాట. చిన్నపిల్లడు ఆయన కూడాను సింహాచలం వెళ్తుండేప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు ఆయనని కలిసి వెళ్ళాలి, ఇలా నేను కొన్ని సరదాగా అదేలేండి మాట్లాడుకోవడాలు ఇవన్నీ జరిగాయి. ఓకే అంటే అప్పుడు ఆయన గుర్తుంటుండో ఉండదో తెలియదు, అంతే కదా ఎందుకంటే అప్పుడు ఈ గడ్డాలు ఇవేం లేవు. ఇంకోటి నేనేదో ఇప్పుడు ఆయన ఒకటి పొలిటికల్ అఫిలియేషన్ ఏదో ఉన్నట్టున్నాడు మరి అంటే పాప ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏంటంటే అన్ని ఇన్ఫ్లుయెన్సెస్ పడుతుంటాయండి ఆ, వీళ్ళకి. ఆ, ఇప్పుడు ఆ. వీళ్ళకే కాదు, కొంతమంది స్వామీజీల విషయం తీసుకోండి, అంటే అవును పీఠాధిపతులు ఎలా ఉంటారండి. ఇప్పుడు చూడండి మన 4 పీఠాల్లో ఉన్న వ్యక్తులు మనం చూసుకున్నాము. అవును వాళ్ళు ఇలా బహిరంగంగా వచ్చి ఏవి ఇలాంటి ఎప్పుడు మాటలు అనడం మాట్లాడలేదు కానీ మనం చూడమండి. అసలు ఈ 4 పీఠాల్లో ఎవరినైనా తీసుకోండి, మీరు ద్వారకా అసలు అవును తీసుకోండి,
పూరి తీసుకోండి, మన అలాగే శృంగేరి ఉంది. అవునండి, అవును. ఇవి ఎక్కడ మనకు కనిపించవు. బట్ ఈయన హైదరాబాద్లో ఉండి ఈ రకంగా ఆ, ఏమో నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు నేను గురించి, ఎందుకంటే ఆయనకు సైన్యం ఉంటుంది, అవును. లేకపోతే తెల్లారిసరిగా సైన్యం ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. ఆ, ఏం అంత స్వామి నువ్వు ఇలా లేదులేండి. మాట్లాడతాం ఏంటి మాట్లాడాలి, అంత లేదులేండి. ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ, బట్ స్టిల్ నేను అన్నది ఏంటంటే లెట్స్ మనం ఇక్కడతో ఆపి ఆయనకే వదిలేద్దాం రైట్. విషయాన్ని. ఆయనకే బట్ వదిలేద్దాం, చూద్దాం. వదిలేసి ఆయన వివరణ ఇవ్వగలిగితే దీని మీద ఇన్ డీటెయిల్గా బాగుంటది. బాగుంటుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, వాళ్ళ సమయం చూసుకుని నా ఉద్దేశం ఇది, ఈ భావంతో అన్నాను. రైట్. నేను వెనక్కి తీసుకోక్కర్లేదు. ఆయన అదే. అన్నిన దానికి సమాధానానికి వివరంగా చెప్పగలితే ఎస్. ఎందుకు అలాగన్నారు ఏంటి సంగతి, దాని క్లారిఫికేషన్స్ ఏ గ్రంథంలో చూశారు, ఏ రకంగా చూసి ఆయన బయటపడ్డారు, మరి ఆ గ్రంథంలో చూసినప్పుడు ఈ రోజు ఎందుకు బయటపడ్డారు, అది ఈ రోజు బయటపడవలసిన అవసరం కదా. మరి ఆయన అదే విధంగా ఆ శాస్త్రంలో నలిగి తిరుగుతూ అందులోనే ఉన్న వ్యక్తులకి ఈ విషయాలని ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత రావాల్సిన అవసరం లేదు అవసరం లేదు బయటపడడానికి. కదా. అదే 30లో 32లో మన ఆదిశంకరాచార్యులు 32 సంవత్సరాలకే మొత్తం అన్ని చూశారని చెప్పినప్పుడు ఆయనకి 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో ఆయనకి ఇవన్నీ తెలిసి ఉండాలి కదా విషయాలు. ఇప్పుడు ఈయన వైష్ణవ సాంప్రదాయాన్ని ఎప్పుడైతే నమ్ముతున్నామో మనం చూసారా, మనం ఎప్పుడు మన గురించి మనం ఆలోచించామండి కాంపిటీషన్లోని. మన కాంపిటీటర్ మనకి ఏం చేస్తున్నాడో మనం ఆలోచిస్తాం. అలాగే ఆయన వైష్ణవ సాంప్రదాయం ఉన్నప్పుడు శివ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఏంటి సంగతి, వీటి మీద ఒక రీసెర్చ్ ఆయన చేసి ఉండాలి కదా ఇప్పుడు కరెక్ట్. ఈ పాటికి. అవును. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఆయన కానీ ఒకవేళ అటువంటి ఒక రీసెర్చ్ కానీ చేసి ఉంటే దీని మీద గ్రంథాలలోకి వెళ్ళి శాస్త్రంలోకి వెళ్ళి ఒకవేళ రీసెర్చ్ కానీ చేసి ఉంటే ఆ రీసెర్చ్ చేసిన విషయాలు ఏమైనా ఉంటే దాని మీద మనకు చెప్పడానికి ప్రయత్నం చేయగలిగితే అదొక విజ్ఞానంలాగా ఉంటుంది. రైట్. కానీ ఒక్క మాట ఇలాగనేసి ఒక 3 నిమిషాలు ఛానల్ ముందు మాట్లాడినట్టుగా మాట్లాడి అది ప్రోగ్రాంలో చెప్పేస్తే ఇది ఒక భయంకరంగా ఒక వివాదాస్పదమైన విషయం కింద మారిపోతుంది తప్ప కంక్లూజన్ అవ్వదు ఇది. రైట్. ఇలా కంక్లూజ్ చేయడం ఉండడం వల్ల అంటే మనకు శత్రువు ఉన్న వాళ్ళు మన మీద వేరే రకంగా అభావంతో Exactly. చూడవుతుంది. మీ ఆలోచన అద్భుతం గురుగారు. అది ఆయన గ్రహిస్తే అందరికీ సంతోషం. హిందుత్వానికి శ్రీరామ రక్ష అవుతుంది. అంతేనండి.